వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. ఏపీ లోక్సభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందా? అభ్యర్థుల్లో ఇదే ఆందోళన కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఇదే మాట వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఎమ్మెల్యేగా ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థికి మనసుకు నచ్చినటువంటి వ్యక్తికి మాత్రం ఎమ్మెల్యే ఓట్లు వేశారనేటువంటి ప్రచారం జరిగింది. ప్రధానంగా మొదటి నుంచి ఏమనుకున్నారంటే, బీజేపీ, టీడీపీ, జనసేన ఒక్క ఓటు కూడా వైసీపీకి చేరకూడదు అని భావించి ఒక కూటమిగా రావడం జరిగింది. దీనికోసం జనసేన అయితే చాలా వరకు తీవ్రంగానే శ్రమించిందని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా కూటమి ఏర్పాటు నుంచి కూడా పవన్ కళ్యాణ్ తన వంతు కృషి చేస్తూ వచ్చారు. సో కూటమిని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత జనసేనలో వచ్చినటువంటి విభేదాలని, జనసేనలో వ్యతిరేకతని కూడా మొత్తంగా ఐక్యం చేయడంలో, ఎవరైనా వెళ్ళిపోయినా కూడా మిగతా వాళ్ళని ఏకంగా ఉంచి వాళ్ళతో పాటు వెళ్ళిపోకుండా చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించి, పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ కావచ్చు, వారిద్దరు కూడా కీలక పాత్ర పోషించి ఆ పార్టీని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, లోపల వ్యక్తిగతంగా విభేదాలు రాకుండా చూసుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఆ విధంగా చేసి కూటమిని ఏకీకృతం చేయడంలో కూడా పవన్ కళ్యాణ్ తన వంతు పాత్ర అయితే పోషించారు. అయినా కూడా ఎంపీగా ఎన్నికలు జరిగిన సమయంలో మాత్రం క్రాస్ ఓటింగ్ జరిగింది అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం బీజేపీతో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి కట్టడమే. దీనివల్ల క్రిస్టియన్, ముస్లిం ఓట్లు చాలా వరకు చీలాయి, క్రాస్ ఓటింగ్ జరిగింది అనేటువంటి మాట అయితే ప్రధానంగా వినిపిస్తోంది. ఇది ఇప్పుడు అభ్యర్థుల్లో కొంత ఆందోళనకు తావిచ్చింది. ఆందోళన పడుతూ ఉన్నారు, నిజంగా క్రాస్ ఓటింగ్ జరిగిందా అని. ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఎక్కువగా ప్రజలతో మమేకమవుతూ ఉంటారు, ప్రజలతో తిరుగుతూ ఉంటారు, పలు సందర్భాల్లో చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి సో ప్రజలతో ఉండేటువంటి ఇంటరాక్షన్ వల్ల స్థానిక ఎమ్మెల్యేకు ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ ఎమ్మెల్యే అభ్యర్థికి అంటే ప్రజలతో ఎక్కువగా పరిచయం ఉండేటువంటి అభ్యర్థులు కావడంతో వాళ్ళకు మాత్రం ఓట్లు ఖచ్చితంగా తమకు నచ్చినటువంటి నాయకుడికి మాత్రమే ఓట్లు పడ్డాయి. ఇక ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మాత్రం క్రాస్ ఓటింగ్ జరిగింది. కొంతమంది ఇటు, కొంతమంది అటు వేసుకుంటూ వెళ్ళిపోయారు. తమకు నచ్చిన వ్యక్తులకు, నచ్చని వ్యక్తులకు వేయకుండా అలా జరుగుతూ వచ్చిందని చెప్తూ ఉన్నారు. భారీ మెజార్టీతో సత్తా చాటారని మొదటి నుంచి కూడా కూటమి భావించింది. అయితే ఈ పరిస్థితుల్లో ఆ భారీ మెజార్టీ అనేది సాధ్యమా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇదే అంతర్గతంగా నేతల్లో గుబులు పుట్టిస్తోంది, గుబులకు ఆస్కారం అనేది ఇస్తోంది అని చెప్పొచ్చు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు తీసుకుంటే, గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు వైసీపీ ఓటు మాత్రం సాలిడ్గా వైసీపీకే పడినటువంటి మాట వినిపిస్తోంది. మిగతా ఓటు ఏదైతే ఉందో అక్కడ మాత్రం చీలిక వచ్చిందా అనేటువంటి అనుమానాలకు తావిస్తోంది. ప్రధానంగా కూటమి ఎక్కడైతే కూటమికి పడాల్సిన, తెలుగుదేశానికి పడాల్సిన ఓట్లు కావచ్చు, జనసేనకి పడాల్సిన ఓట్లు కావచ్చు, ఇక్కడ మాత్రం కొంత క్రాస్ ఓటింగ్ జరిగిందా, కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఓట్లు చీలితే అది ఎంత శాతం చీలాయి అనేది కూడా ఇప్పుడు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఓటరు మాత్రం తన నాడిని తను ఎవరికి వేశారనేటువంటిది చాలా వరకు చెప్పడానికి వెనుకాడుతూ ఉన్నారు. ఎవరు కూడా అంటే ప్రస్తుత పరిస్థితులు కావచ్చు దానికి కారణమై ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడ వ్యక్తిగతంగా తమ మీద కక్ష పెంచుకుంటారు అనేటువంటి కారణాలు అయితే ఉండవచ్చు. అటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొంత అదే భావిస్తూ ఉన్నారు. దానివల్ల ఏ ఓటరు కూడా తాము ఫలానా పార్టీకి వేశామని ఎవ్వరు కూడా బహిర్గతంగా చెప్పేటువంటి పరిస్థితులు కనిపించడంలో, ఒకరు ఇద్దరు చెప్పినా కూడా ఎక్కువ శాతం మంది మాత్రం అలా చెప్పడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు. వేసాములండి, ఎవరికో ఒకరికి వేసాములండి అని చెప్పేస్తూ ఉన్నారనమాట. లేదంటే ఏ పార్టీ అభ్యర్థి పోయి అడిగినా కూడా మీకే వేశామనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. కొంత మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఓటర్ అని చెప్పొచ్చు. సో దీనివల్ల అసలు ఎవరికి వేశారు అనేది, అంటే ఇరు పార్టీల వాళ్ళు వెళ్ళినా మీకేసాం అని చెప్తున్నారు కాబట్టి ఎవరికి వేసుంటారు అనేది ఆందోళన కలిగిస్తోంది. అయితే చాలా ప్రాంతాల్లో మాత్రం మంచి ఓటింగ్ శాతం నమోదైనా కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ శాతం కొంత తగ్గింది. దీనికి కారణమైతే దిగువ శ్రేణి ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు ఓటర్లను పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్లడంలో కొంత విఫలమయ్యారు అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. దీనివల్లే ఓటును సద్వినియోగం చేసుకోలేదు అనేటువంటి మాట కూడా కొంత వినిపిస్తుంది. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ అంటూ ఉంటారు. దిగువ శ్రేణి నాయకులు ఎవరు ఓటు వేశారు, ఎవరు ఓటు వేయలేదు చూసుకొని వాళ్ళందరినీ కూడా తమ పార్టీకి ఓటు వేసే విధంగా కొంతమంది ప్రోత్సహిస్తూ ఉంటారు. సో ఇలా చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఏంటంటే ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో పోలింగ్ బూత్లో ఏజెంట్స్, వాళ్ళు బయటకు వచ్చి పలానా వాళ్ళు ఇంకా రావాల్సింది అనేటువంటి లిస్ట్ అయితే బయట ఇస్తూ ఉంటారు. కానీ ఈసారి ఈసీ అనేది చాలా పకడ్బందీగా
చర్యలు చేపట్టింది. ఏజెంట్లను ఈ లిస్టు బయటకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నారు అనేటువంటి మాట వినిపిస్తుంది. ఎప్పుడైతే ఈ లిస్ట్ అంటే ఎవరు ఓటు వేశారు, ఎవరు ఓటు వేయలేదు అనేటువంటి లిస్ట్ బయటకు వెళ్ళలేదో అక్కడ బయట ఎవరు ఓటు వేయలేదు అనేటువంటి లిస్టు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండకపోవడం వల్ల కూడా ఎక్కడైతే కొన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తగ్గిందో అది ఆ మాట వినిపిస్తుంది. ప్రధానంగా ఇది ఈసీ తీసుకున్నటువంటి చర్యల్లో మంచి చర్య అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా లోపల ఉండేటువంటి లిస్ట్ బయటకు వెళ్ళడానికి ఆస్కారం లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు ఏజెంట్లు. ఆ లిస్ట్ని బయటకు పంపకుండా చర్యలు చేపట్టారని చెప్పి మనకైతే ఉన్న సమాచారం. సో దీన్ని బట్టి ప్రధానంగా తీసుకుంటే అంతర్గతంగా అభ్యర్థులైతే కొంత కలవరపాటుకు గురై ఉన్నారు. ఎవరికి అంటే ఇక జూన్ 4వ తేదీ అంతిమంగా మన కౌంటింగ్ జరిగేటువంటి రోజు విడుదలయ్యేటువంటి లిస్ట్ని బట్టే ఉంటుంది. ఈ మధ్యలో సర్వేలు అయితే వస్తున్నాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సర్వేలు ఇచ్చేస్తున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు గెలుస్తారని, వీళ్ళు గెలుస్తారని. దీంట్లో ఒక్కరని కాదు, అందరు అభ్యర్థులు ఉన్నారు. అన్ని రకాల సోషల్ మీడియా రకరకాలుగా చెప్తూ ఉంది. సో ఇదంతా మనమైతే లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదంటాను నేనైతే. ఎందుకంటే ఓటరు నాడి అనేది ఓటర్కి మాత్రమే తెలుస్తుంది. వేరే వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. సర్వేలు చేసినా 10 మందిని 20 మందిని చేస్తారు. ఎవరో నేతని సాటిస్ఫై చేయడానికి కూడా సర్వేలు చేస్తూ ఉంటారు. సో ఈ నేతల్ని సాటిస్ఫై చేయడం కానీ రాజకీయ ప్రలోభాల వల్ల చేసేటువంటి సర్వేలు కానీ ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఓటర్ నాడి అనేది ఓటర్కి మాత్రమే తెలుస్తుంది. ఎవరైతే ఓటు వేశాడో వాడికి మాత్రమే తాను ఎవరికి ఓటు వేశానని తెలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవ్వరికి చెప్పేటువంటి అవకాశం లేదు. కాబట్టి జూన్ 4 వరకు ఈసీ తీసుకున్నటువంటి చర్యలు కూడా ఈసారి అభినందించాల్సినటువంటి విషయం అన్నమాట. సో జూన్ 4వ తేదీ మాత్రమే ఈ నేతల్లో ఉండేటువంటి గుబులు కావచ్చు, ఆందోళన కావచ్చు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అయితే వెళ్ళే ముందు ఒక మాట, మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, ఎందుకు, ఈ విషయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయడం తప్పకుండా మర్చిపోవద్దు.